తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ తో రాబోతుందనే బజ్ ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఈ షోలో ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రమే కనిపించగా 9వ సీజన్ మాత్రం కామన్ మ్యాన్ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి షో స్పెషాలిటీ ఏంటంటే కేవలం సినీ, టెలివిజన్ లేదా సోషల్ మీడియా ఫేమ్ ఉన్న వారికే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చారు. దీంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అనే దీంతో రూపుదిద్దుకుంది. ప్రత్యేకంగా ఒక స్టేజ్ ని సెట్ చేసి జడ్జి ప్యానెల్ గా నవదీప్, అభిజిత్, బిందు మాధవి ముగ్గురు ఫేమస్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. వీళ్ల ముందే కొత్త కంటెస్టెంట్స్ తమ టాలెంట్ ప్రదర్శించాలి. ఇక్కడ రూల్ చాలా సింపుల్. ఎవరు నిజంగా హౌస్ లోకి వెళ్లే అర్హత కలిగి ఉన్నారో వాళ్లను ఈ ముగ్గురు కలిసి సెలెక్ట్ చేస్తారు. మొదటి ఎపిసోడ్ మొదలైన వెంటనే వేదిక పైన ఒక్కొక్కరు వచ్చారు. కొందరు ఏ విధమైన ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఏం చేయాలో తెలియక అక్కడే తడబడ్డారు. దాంతో జడ్జిల ముందు నిలబడలేకపోయారు. ఇంకొందరు కాస్త క్రియేటివిటీ చూపించినా వావ్ ఫ్యాక్టర్ లేకపోవడంతో ఫుల్ మార్క్స్ కొట్టేయలేకపోయారు. ఈ లోపలే ఒక యంగ్ మోడల్ అయూబ్ బలమైన ఫిజిక్ తో ధైర్యంగా స్టేజ్ మీద అడుగు పెట్టిన అతను మొదటి నుంచే అందరి దృష్టి ఆకర్షించాడు. కేవలం బాడీ లాంగ్వేజ్ తోనే కాదు, మాట్లాడే తీరు కూడా చాలా క్లియర్ గా, కాన్ఫిడెంట్ గా కనిపించింది. తన టాలెంట్ ప్రదర్శనలో భాగంగా ఫిట్నెస్ స్కిల్ ని చూపించాడు. కండల ప్రదర్శనతో పాటు తన జర్నీ గురించి కూడా షేర్ చేశాడు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలి, ఏం ప్రూవ్ చేయాలి అన్నది చాలా క్లియర్ గా చెప్పాడు. ఒక క్షణం అతను గెలిచినట్లే అనిపించింది, కానీ చివరికి ఫైనల్ డెసిషన్ మాత్రం వేరేలా వచ్చింది. నవదీప్, అభిజిత్, బిందు మాధవి ముగ్గురు అయూబ్ కి ప్రోత్సాహం ఇచ్చిన ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి మాత్రం వెనకడుగు వేశారు. అయితే అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో ఇద్దరు ఫుల్ మార్క్స్ సాధించి నెక్స్ట్ రౌండ్ కు వెళ్లారు. అందులో మొదట ఫుల్ మార్క్స్ సాధించినది దివ్య. తన స్టేజ్ పర్ఫార్మెన్స్ ను, కాన్ఫిడెన్స్, ఎంటర్టైనింగ్ నేచర్ తో జడ్జిలను మెప్పించింది. ఆమె అగ్ని పరీక్ష నుంచి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లిపోవడం ఒక సెలబ్రేషన్ గా మారింది. కానీ నిజంగా హృదయాన్ని తాకిన క్షణం. చివరిగా స్టేజ్ పైకి వచ్చిన ప్రసన్న కుమార్ ఒక కాలు కోల్పోయినా జీవితం మీద విశ్వాసం మాత్రం కోల్పోని వ్యక్తి. అతడు వేదిక మీద అడుగు పెట్టగానే అక్కడ కూర్చున్న వారి చూపు మొత్తం అతని మీదే నిలిచిపోయింది. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్ లో ఓ ఆత్మవిశ్వాసం ఉంది, మాటల్లో ఓ జీవిత పోరాటం కనిపించింది. ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, లెక్చరర్, జావలిన్ త్రో స్టేట్ ప్లేయర్, బాడీ బిల్డర్, బైక్ రైడర్ ఇలా ఎన్నో సాధించిన వ్యక్తి అంతటితో ఆగలేదు. ఒక కాలు లేనివాడని ఎవరు ఊహించనంతగా అతను మారథాన్ లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించాడు. ఇలా అగ్ని పరీక్ష వేదిక మీద ప్రసన్న చేసిన మాటలు ఒక్కొక్కటి మోటివేషన్ గా మారాయి. ఒక కాలు లేకపోయినా నా కలలకు ఆ సమస్యను అడ్డంకిగా కానివ్వలేదు. మనసు బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని నేను నా జీవితంలోనే చూపిస్తున్నాను అని అన్నాడు. ఇలా తన లైఫ్ జర్నీని షేర్ చేసినప్పుడు అక్కడి ప్రేక్షకులు, జడ్జెస్ మాత్రమే కాదు, టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు సైతం ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు. చివరికి నవదీప్, అభిజిత్, బిందు మాధవి ముగ్గురు ఏకగ్రీవంగా అతనికి ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు. అంతగా అందరిని ఇంప్రెస్ చేశాడు ప్రసన్న కుమార్. కాలేజీ రోజుల్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలక్రిందులు చేసింది. తన కాలు కోల్పోవడం అంటే సాధారణంగా ఎవరికైనా జీవితం ఆగిపోయిందని అనిపిస్తుంది. కానీ ప్రసన్న కుమార్ మాత్రం ఇక్కడితో నా కథ ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలైంది అనుకున్నాడు. ఆ క్షణం నుంచే అతని పోరాటం మొదలైంది. నొప్పి, బాధ, ఒంటరితనం ఎన్ని ఎదురైనా తన కలల్ని వదలకుండా ఒక్కో అడుగు ముందుకు వేశాడు. కెమెరా పట్టుకొని ఫోటోగ్రాఫర్ గా మారాడు. కొత్త ప్రదేశాలు చూసి ట్రావెలర్ అయ్యాడు. యువతకు ప్రేరణ ఇవ్వాలని భావించి లెక్చరర్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా జావలిన్ త్రో స్టేట్ ప్లేయర్ అయ్యాడు. అయితే అంతేకాదు, బాడీని మెయింటైన్ చేస్తూ బాడీ బిల్డర్ అయ్యాడు. బైక్ మీద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ రైడర్ అయ్యారు. ఒక కాలు మాత్రమే ఉన్న మారథాన్ రన్ చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు దక్కించుకున్నాడు. అగ్ని పరీక్షలో ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఎంతగా అందరినీ ఆకర్షించాయో తెలియాలంటే ఆయన ఏం మాట్లాడాడో కూడా మీకు తెలియాలి. ప్రసన్న కుమార్ లైఫ్ స్టోరీని విన్న నవదీప్ కు ఒక ప్రశ్న అడిగాడు. ఇవన్నీ మీరు యాక్సిడెంట్ కి ముందు చేశారా లేక తరువాత చేశారా అని. అప్పుడు ప్రసన్న చిరునవ్వుతో గర్వంగా ఒక్క మాట అన్నాడు. ఈ అన్నింటినీ నేను ఒకే కాలుతోనే సాధించాను, యాక్సిడెంట్ తరువాతే అని. ఆ సమాధానం వినగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారని బిందు మాధవి అతన్ని అడిగారు. దానికి ప్రసన్న మాట్లాడుతూ తాను నిలబడమే గొప్ప, నడవడం, పరిగెత్తడం ఇవన్నీ చేయడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటూ ప్రసన్న కుమార్ చెప్పగా, మీ కథను మేము ప్రపంచానికి చూపించుకుంటే మాకు నిద్ర ఉండదు అంటూ జడ్జి నవదీప్ చెప్పడంతో పాటు అందరూ గ్రీన్ బోర్డ్ చూపించి నెక్స్ట్ రౌండ్ కు పంపించేశారు. ఇక ప్రసన్న కుమార్ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆహా, అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కనిపించారు. బాలయ్య స్వయంగా ప్రసన్న కుమార్ గురించి ప్రత్యేక
ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించాడు కూడా. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ షోలో అడుగు పెడితే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే తాను కూడా బిగ్ బాస్ కు రావడం అనేది నలుగురికి ఆదర్శంగా ఉంటుందని, అందుకే బిగ్ బాస్ లోకి రావాలి అనుకుంటున్నట్లు ప్రసన్న కుమార్ వెల్లడించడంతో షో చూసే అందరిలో ఒకటే అభిప్రాయం వచ్చింది, ఇతను కథ నిజమైన రియల్ హీరో అని. ఇలా బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి కేవలం రియాలిటీ షో కాకుండా సెలబ్రిటీ ఇమేజ్ వర్సెస్ పబ్లిక్ టాలెంట్ మీద జరిగే యుద్ధ రంగంగా మారింది. ఇక ఈ కొత్త కాన్సెప్ట్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.